నాటి వాక్య ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం మనం నిన్న చెప్పుకున్నట్లుగా ఇర్మియా గ్రంథంలోని కొన్ని విషయాలు మనము కొంచెం పరిశీలన చేసి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఇర్మియా గ్రంథం ధ్యానంలో ఉన్నాను కాబట్టి నేను ఏ విషయాలను బట్టి అయితే కొంచెం అధికంగా లోతుగా ప్రేరేపించబడుతున్నానో ఆ విషయాల్ని మెదుట పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాను. హల్లెలూయా. గడిచిన దినము మనము కొంత వాక్యాన్ని ఒక అధ్యాయంలో నేను చూసాం కదా. నా ప్రజలు నా మాట వినటం లేదని చెప్పని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. నేను మీ పితరులకి బలియార్పణలు చేయమని చెప్పలేదులే, కానీ వాళ్ళకి నేను చెప్పింది ఒకటే, నా మాట విన్నప్పుడు మీరు నాకు సంపాదనగా ఉంటారు, నా స్వాస్థ్యంగా ఉంటారని చెప్పి గడిచిన దినం మనం చూసినప్పుడు వాళ్ళు చెప్పారు మేము వింటామని, మాట ఇచ్చారు. 1-2 సార్లు కన్ఫామ్ అడిగినప్పుడు దేవుడు మేము వింటాం అని చెప్పారు. చెప్పి తర్వాత సందర్భంలో వాళ్ళు ఏం చేస్తారనంటే ఏకముగా ఒకే మనసుతో, ఏమండి మంచి చేసేటప్పుడు ఏక మనసు రాదులే, కానీ చాలాసార్లు పనికిమాలిన పనులు చేస్తానని మాత్రం మనసులు అన్నీ ఒకటైపోతాయి అన్నమాట. దేవుని నీతిని వెతకాల్సి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిని వెతకాల్సి వచ్చినప్పుడు మనసులు ఏకమవ్వవు, ఒకే చోటికి రావు. ప్రార్థన చేద్దాం అంటే నేను చేస్తాను, నువ్వు చేసుకో. ప్రార్థనకి వెళ్దాం రానంటే నువ్వు ముందెళ్ళి నేను అనుమాలు వస్తాను. అప్పుడు మనసులు కలవవు, పనికిమాలిన ఆట కలుస్తాయి అనమాట. వాళ్ళు అట్లా పాడైపోయిన వారుగా ఉన్నారు. కానీ దేవుని మాట వినుట్లో ఎన్నో మేలులు ఉన్నాయి. గడిచిన రాత్రి మనము ధ్యానం చేసాం. ఈ రాత్రికి తర్వాత కొన్ని విషయాలు అక్కడ పరిస్థితులను బట్టి నేను మీతో మాట్లాడతాను. చూడండి, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం మొదటి నుంచి నేను చదివేస్తాను. పెద్దగా రిఫరెన్స్లే మనం మార్చక్కర్లేదు కాబట్టి చూడండి. మొదటి విషయం ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొన్ని మాటలు ఇర్మియా గారు చెప్తున్నాడు నా అన్నప్పుడు, నేను అన్నప్పుడు, కొన్ని మాటలు చివరిలో ఇదే యెహోవా వాక్ అన్నప్పుడు అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రెండింటి డిఫరెన్స్ మనము తెలుసుకోవాలి. మన వాక్యం చదివేటప్పుడు ఈ మాట ప్రవక్త పలికిన మాట, అతను తను పర్సనల్గా చెప్తున్న మాట, ఈ మాట దేవుడు మాట్లాడిన మాట, ఆ డిఫరెన్స్ తెలుసుకోకపోతే మనము ఆ రీడింగ్లో అండర్స్టాండింగ్ అనేది అర్థం చేసుకునే దాంట్లో లోపం జరిగింది. ఇక్కడ చూడండి, మొదటి మాటలు ఆయన ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దేవారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఓటగాను ఉండునుగాక. నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు. ఆహాహా, అరణ్యములో బాటసారుల బస నాకు దొరికిన ఎంత మేలు, నేను నా జనులను విడిచి వారి యొద్ద నుండి తొలగిపోవద్దును. చూడండి, ఇక్కడ ప్రవక్త తన భావం వ్యక్తం చేస్తున్నాడు. మీరు గ్రహించండి, నేను చెప్తున్న విషయాలు మనం లోతుకు వెళ్ళే కొద్దీ ఆత్మీయ జీవితంలో శూన్యత వస్తే ఎంత నష్టం కలిగిద్దో, తప్పిపోయినప్పుడు ఎంత ఘోరంగా వ్యక్తులు మారుతారో, ఎంత దేవుని ఘోరమైన తీర్పులు వస్తాయో కూడా ఈ ఇర్మియా గ్రంథంలో చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రవక్త, వాళ్ళు దేవుని మాట వినలా. దేవుడు ధర్మశాస్త్రంలో ముందే చెప్పాడు, నా మాట వింటే దీవిస్తా, నా మాట వినకపోతే శత్రువులకు అప్పచెప్తా, ఆయా దేశాల్లో చెదరగొడతా అని చెప్పాడు. ఇక్కడ అన్నాడు చాలా మంది హతమైపోయారంట, చనిపోయారంట. ఇక్కడ చనిపోయిన వారిని గురించి అంట దీవరాత్రులు కన్నీరు కార్చేవాడుగా ఉన్నాడు. ఈ ప్రవక్త పేరు మీకు చాలా మంది తెలుసో తెలీదో, ఇర్మియా గారికి మరొక పేరు పెట్టింది ఏంటంటే, బైబిల్లో అలా ఉండదులే కానీ కామన్గా పిలుచుకునే పేరు అంటే విలాప ప్రవక్త, కన్నీటి ప్రవక్త అని పిలుస్తారు. ఎవరిని? ఇర్మియా గారు. ఈయన ఎక్కువ కన్నీరు గారుస్తూ ఉంటాడు ఎక్కువ. మరి ఇంకొంతమంది సేవకులు యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు గ్రంథాలని విభజించి చెప్పేటప్పుడు అంటారు, యెషయా గ్రంథము తండ్రి అయిన దేవుని యొక్క పరిచర్లకు సాదృశ్యంగా, ఇర్మియా గ్రంథము కుమారుడైన క్రీస్తు పరిచర్లకు సాదృశ్యంగా, యెహెజ్కేలు గ్రంథము పరిశుద్ధాత్మ దేవుని పరిచర్లకు సాదృశ్యంగా మాట్లాడతారు. యెషయా గ్రంథం అంతా తండ్రి తీర్పులు ఉంటాయి. ఈ ఇర్మియా గ్రంథం అంతా ఈ ప్రవక్త కన్నీరు ఉంటుంది. ఈ ప్రవక్త ఎలాగైతే సేవలో వేదన పడ్డాడో, కన్నీరు కాచాడో, అవి క్రీస్తు శ్రమలో కొన్ని సాదృశ్యం కనబడతా ఉంటాయి. యెహెజ్కేలు గ్రంథంలో ఆత్మ మూలముగా ఎండిన ఎముకల్లో జీవం రావడం, ఆత్మ మూలంగా పరవశులు ఎగిరిపోవడం, అక్కడంతా పరిశుద్ధాత్మని యొక్క పరిచర్యకు సాదృశ్యం కనబడింది. వెరీ గుడ్. ఇక్కడ అంటున్నాడు ప్రవక్త, నా జనులలో హతమైపోయిన వారు అనేకుల గురించి నేను కన్నీరు గారుస్తున్నాను అని చెప్పి కింద అంటాడు. మిగిలిన జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంట ఆ జనులు వ్యభిచారులుగా, ద్రోహులుగా ఉంటున్నారంట. ఇక్కడ భక్తుని యొక్క రోషములోను వైరాగ్యంలో నుంచి పుట్టుతున్న మాటలు ఏంటంటే, ఏమండి మనం సాధారణంగా చూస్తాం, పంది బురదలోనే డొల్లాడిద్ది కానీ గొర్రెని ఎంత తోసిన బురదలో డొల్లాడదు, అది మురికి చేసుకుంటే ఇష్టపడదు. ఇప్పుడు ప్రవక్త దేవుని నీతిని కలిగి జీవిస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా
అనీతితో జీవిస్తున్నప్పుడు ఈయనకు అనిపిస్తుంది, ఇలాంటి వారి మధ్య ఉండి నా భక్తిని నేను చేసుకోలేక, వారి భక్తిని నేను ఖండించలేక ఎందుకు ఈ పరిస్థితి? ఇది ఇలాంటి బాధ దేవునిలో నీతిగా రోషంగా ఉన్నోడికి వచ్చింది. ఉన్న ప్రజలను వదిలిపెట్టి వెళ్ళిపోలేము, అలాగని వాళ్ళతో సర్దుకుపోలేము. ఎందుకంటే వాళ్ళు మన స్థితిలో మనం కోరుతున్న భక్తిలో వాళ్ళు ఉండటానికి ఇష్టపట్ల, వాళ్ళ చెడులో వాళ్ళు ఉండటానికి ఇష్టపడుతున్నారు. మనకు ఆ చెడు అంటే ఇష్టం ఉండదు. మనం దేవుని నీతిని కోరుకుంటున్నాం, మనం దేవుని పరిశుద్ధతను ప్రేమిస్తున్నాం, పరిశుద్ధంగా ఉంటా కోరుకుంటున్నాం. కానీ ఆ ప్రజలను దేవుడు మన చుట్టూ అలా పెట్టాడు, కొంతమంది అలా పెట్టాడు మన జీవితంలో, మన కుటుంబంలో. వాళ్ళేమో అనీతిగానే ఉంటాకి ఇష్టపడతారు, వాళ్ళు పాపాన్ని ప్రేరేపిస్తారు, వాళ్ళు పాపాన్నే కోరుకుంటారు, వాళ్ళు పాపాన్ని కొనుక్కుంటారు, వాళ్ళంతా పాపంలో ఉంటారు. మనమేమో వాళ్ళతో అడ్జస్ట్ అయి ఉండడానికి అవ్వదు, అలాగని ఇటు నిలిపోతాకే అవ్వదు. ఇక్కడ ఏమంటున్నాడు భక్తుడు, ఆహాహా అరణ్యంలోని బాటసారుల బస నాకు దొరికితే వాళ్ళతో పాటు బ్రతికే భాగ్యం ఉంటే బాగుండే, వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతాను, నేను ఇంకా ప్రశాంతంగా, ఇంకా నెమ్మదిగా, నేను ఇంకా పవిత్రంగా ఉంటాను. నా జనులు అందరూ వ్యభిచారులుగా, ద్రోహులుగా, ద్రోహ సమూహాలుగా ఉన్నారు, వీళ్ళతో నేను అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాను. ఎటువంటి అడ్జస్ట్ ఇది? ఫిజికల్ అడ్జస్ట్మెంట్ కాదు. తన అంతరంగంలో ఉన్న నీతి ఇతరుల అంతరంగంలో ఉన్న దుష్టత్వాన్ని చూసి ఓర్వలేక, ఓర్చుకోలేక నలిగిపోతున్న మాటలు ఇర్మియా ఇక్కడ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీవు నీ చుట్టుపక్కల నువ్వు భక్తి చేస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తి పాపం చేస్తుంటే, ఆ వ్యక్తి పాపాన్ని ప్రేమిస్తున్నందుకు, ఆ వ్యక్తి పాపంలో ఉన్నందుకు, వీడింత అజ్ఞానంలో ఉన్నాడు, వీడు దేవుని వాక్యం వినకెలా ఉన్నాడు, పోనీ వింటున్నా ఎలా ఉన్నాడు అని చెప్పని వారిని బట్టి పశ్చాత్తాపడి దుఃఖపడి ప్రార్థన చేసేలాగా ఉంటావా? వారితో పాటు ఏమండి ఎక్కడ ఏ ఎండగా గొడుగనట్లుగా మందిరంలో ఉంటే దేవుని బిడ్డలతో ప్రార్థనలో, పనికిమాలిన వారితో ఉంటే వాళ్ళ వేషాల్లో, వాళ్ళ ఆనందాల్లో కూడా పాల్గొనే బిడ్డగా ఉంటావా? ఎలా ఉంటావు నువ్వు? ఇక్కడ తనకున్న రోషపు స్థితిని, నీతి స్థితిని చెప్తున్నాడు ఇర్మియా. నీకు అలాగ ఉంటుందా? నువ్వు పాపుల్ని ద్వేషించొద్దు, కానీ నీ అంతరంగంలో నలిగిపోతూ ఉంటావు. నాకు తెలిసింది ఈ నీతి వీళ్ళకి ఎందుకు తెలియట్లా, నాకున్న భయం వీళ్ళకి ఎందుకు ఉండట్లా, నాకు పుడుతున్న బాధలకు ఎందుకు పుట్టట్లా, వాళ్ళని వదిలేస్తాను అనుకోండి. దేవుడిచ్చిన బంధాలు అవి, దేవుడిచ్చిన స్నేహాలు, బంధాలు, బాధ్యతలు అవి, రక్త బంధాలు అవి, వాటిని వదిలేస్తాను కాదు. అలాగని వాటితో అడ్జస్ట్ అవుతా ఉండదు. నిజమైన ఆత్మీయుడు రోషంగా ఎట్లా ఉంటాడు. కొంతమంది ఏం చేస్తారంటే సంఘంలో సేవకుల దగ్గర, సంఘానికి తగ్గట్టుగా సేవకులు తగ్గట్టుగా ఉంటారు, అనీతి మంతుల దగ్గర, భక్తిహీనుల దగ్గర వాళ్ళకి తగ్గట్టుగా ఉంటారు. ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోతారు. వాళ్ళకి నీతితో సంబంధం లేదు, అనీతితో సంబంధం లేదు, భక్తితో సంబంధం లేదు, పాపంతో వాళ్ళకేమీ లేదు. ఏ మనిషి పక్కన ఉంటే ఆ మనిషిని సంతోషపరిచేలాగా వాళ్ళలాగానే మార్చుకుంటారు. వాళ్ళకు ఒక కట్టడి ఉండదు, వాళ్ళకు ఒక నియమం ఉండదు, వాళ్ళకు ఒక పద్ధతి ఉండదు. ఎదుటి వ్యక్తి కోసం ఎట్లాగైనా మారిపోతూ ఉంటారు వీళ్ళు. నువ్వు ఎలాగున్నావు? మొదటి బాబిత, రెండో బాబిత, నువ్వే స్థితిలో ఉన్నావు? అది పరిశీలన చేసుకోవాలి. నీ చుట్టూ చెడు ఎక్కువ అవుతున్నప్పుడు నీవు అధికముగా మండడానికి, అధికముగా రోషం కలిగి జీవిస్తే ప్రయత్నించాలి తప్ప చుట్టూ ఉన్న చెడును బట్టి నువ్వు ఇంకా వెనక్కి లాగబడటానికి ఏమాత్రము అవకాశము ఇవ్వకూడదు. చూడండి, ఇప్పుడు ఆ జనుల గురించి దేవుని మాట ఏంటో చెప్తున్నాడు. ఏంటంట? విండ్లను, 3వ వచనం, విండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధమాడుటకే వారు తమ నాలుకను వంచుదురు, దేశంలో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచురు, నన్ను ఎరుగక కీడు వెంట కీడు చేయుచు ప్రవర్తించున్నారు. ఇదే యెహోవా వాక్కు. పై 2 వచనాలు చెప్పిందేమో, ఇక్కడ కింద వచనం చెప్తుందేమో. మీరు ఆ వేరియేషన్ తెలుసుకోకపోతే మనకు అర్థం కాదు. పైన 2 మాటలు చెప్పింది దేవుడు. ఇప్పుడు ఇక్కడ ఈ దేశంలో ఉన్న ప్రజల పరిస్థితి ఎలాగుందని చెప్తున్నారంటే, విండ్లు అని అంటే బాణం వేసే విల్లు ఉంటుంది కదా, బాణం వేసే విల్లుకి ఆ తాడు ఈ బాణముని ఇలా వంచి కట్టాలన్నమాట. బెండ్ చేసి దాన్ని బలాంతాన్ని ఇలా తాడు బలాంతాన్ని వంచి కట్టాలన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఎంత బలంగా ఉంచుతారో ఇక్కడ ఏం విండ్లను త్రొక్కి వంచినట్లు అబద్ధాలు ఆడతాకి తమ నాలుకను వంచుదురు. ఎలా ఉన్నారంట? నాలుకను వంచుదురు. విల్లు ఉంచినట్టు నాలుకను అబద్ధాలతో నింపుకుంటున్నారు. ఇంకా అన్నాడు, తమకున్న బలము నమ్మకంగా ఉపయోగపరచు, నన్ను ఎరుగక కీడు వెంట కీడు చేయుచు ప్రవర్తించున్నారు. అబద్ధాలు ఆడుతున్నారు, కీడు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? అబద్ధాలు ఉన్నాయంట, కీడు అంటే ఎవరికి చేస్తున్నారు? తమకైతే ఎవరు కీడు చేసుకోరు. తమకు ఎవరైనా కీడు చేసుకుంటారా? పొరుగువాన్ని కీడు చేస్తూ ఉంటారు అన్నమాట. ఇవి చూసి మాట్లాడుతున్నవాడు దేవుడే. నా ప్రజలు ఇలాగున్నారు, నా ప్రజలు ఇలాగున్నారు. ఈరోజు నువ్వు ఒకవేళ నీ జీవితంలో కూడా తెలిసని తెలియకని అబద్ధాలు ఆడుతున్నావా? తెలిసని తెలియకని ఎవరికైనా కీడు చేసేలాగా ఉన్నావా?
ఆ రోజున దాన్ని చూసి దాని గురించి మాట్లాడుతున్న దేవుడు ఈ రోజున నీ నోట ఉన్న అబద్ధాలనే కానీ, ఇతరులకు తలపెట్టిన కీడునే కానీ, ఇతరులకు నీ వల్ల కలిగిన నష్టాన్ని కానీ ఆయన లెక్క అడుగుతాడు. జాగ్రత్త. ఏం చేస్తాడండి? జాగ్రత్త. 4వ వచనం చూడండి. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమే జాగ్రత్తగా ఉండవలను. ఏ సహోదరునైనా నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టియు తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగుచున్నాడు. సత్యం పలకక ప్రతివాడును తన పొరుగువానిని వంచించును. అబద్ధములు ఆడుట తమ నాలుకలకు అభ్యాసం చేసి ఉన్నారు. ఎదుటివాని తప్పులు పట్టవాలని ప్రయాసపడదు. చూడండి, ఆ రోజున దేశ పరిస్థితి ఎలాగుందంట. ఈ ప్రవక్తకి ఎందుకు విరక్తి వచ్చింది? వాళ్ళ వ్యక్తిత్వాలు చూసినప్పుడు ఇది దేవుడు వివరంగా చెప్తున్నాడు వాళ్ళు ఎలా ఉన్నారు. 4 అబద్ధాలు ఆడుతున్నారు, పొరుగువాడి కీడు చేస్తున్నారు. ఇప్పుడు అన్నాడు, మీలో మీ పొరుగువాడి విషయంతో జాగ్రత్తగా ఉండండి. చాలామంది ఎలా ఉంటారంటే, కొంచెం మంచిగా మాట్లాడిన అవ్వంగానే వీడు గుట్టని తీసుకెళ్ళి ఆడి చేతిలో పెడతా ఉంటాడు. దానంత అజ్ఞానం, ఇంకేమనాలి, అమాయకం అనాలో, వెర్రితనం అనాలో, పిచ్చతనం అనాలో ఏముండదు. ఇక్కడ అన్నాడు, ప్రతివాడు తంత్రగొట్టి జాగ్రత్తగా ఉండు. ప్రతివాడు తంత్రగొట్లే. భక్తి ముసుగులో కూడా కొంతమంది తంత్రగాళ్ళు ఉంటారు. భక్తి ముసుగులో కూడా లోకస్తులైన ప్రేమ చూపించేవారుగా ఉండి తంత్రగొట్లు ఉంటారు. కాస్త మంచిగా మాట్లాడినంత మాత్రం వాడిని మేలు కోరేవాడేమో అయిపోడు, నీ గుట్టు లాగేవాడుగా ఉంటాడు. కొంతమంది అండి చాలా తెలివిగా, దొంగలకి తెలియకుండా పరుసులు లాగడం ఎట్టాగొచ్చుద్దో, కొంతమందికి ఎదుటోడికే తెలియకుండా ఆడినోడితోనే ఆడి చరిత్ర మొత్తం చెప్పించేస్తారన్నమాట. చాలా తెలివిగా లాగేస్తారు ఇన్ఫర్మేషన్. మనం ఎంత దాచుకుందాం అనుకున్నా మన వల్ల కాదు, మనం ఎంత ముడుచుకుందాం అనుకున్నా మన వల్ల కాదు, నేను ఎవరికి ఏం చెప్పదు అనుకున్నా మన వల్ల కాదు. ఎదుటోళ్ళకి వెన్నలాగా పూసేస్తారు, చక్కగా ఇన్ఫర్మేషన్ అంతా లాగేస్తారు. ఇప్పుడు వాడు ఇన్ఫర్మేషన్ లాగేది మన మేలు కోసమా, మన కోసం ప్రార్థన చేస్తాడా, మన గుట్ట కడుపులో పెట్టుకుంటాడా? కొంపలు ముంచేస్తారంట. దేవుడు చెప్తున్నాడు, నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టి తన సహోదరుని కొంపలు ముంచేసేస్తున్నారంట. ఆ రోజున అలాగ ఉన్నారనుకుంటే ఈ రోజున అంతకన్నా దారుణంగా అయ్యారు, అంతకన్నా దారుణంగా మారారు. కాలం గడిచే కొద్దీ రోగం తగ్గాలి కానీ పెరుగుతుంది. అది రోగం, ఆత్మీయ రోగం. రోగాలు తగ్గాలి కదా, సైన్స్ డెవలప్ అయ్యే కొద్దీ, టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దీ రోగాలు తగ్గాలి, కానీ పెరుగుతున్నాయి. ప్రతి ఓడి ఎదుటోడిని ఎట్టా కొల్లగొట్టాలి, ఎలా కోల్చాలి, ఎలా దోచుకోవాలి, ఏమండి, వాడిని ఎలా వంచాలి, వాడిని ఎలా వంచన చేయాలి, వాడిని ఎలా తప్పులో ఇరికించాలి, వాడిని ఎలా తప్పుడోని చేయాలి. ఏమండి, ఇక్కడ ఎదుటి వాడిని తప్పులు పట్టాలని ప్రయాసపడుతున్నారంట చాలా మంది. ఏమండి, ఇప్పుడు నేను ఒక సంఘటన అడుగుతాను, మీరు చాలా జాగ్రత్తగా ఆన్సర్ చెప్పండి. మన సంఘంలో ఒక వ్యక్తి కొత్తగా వచ్చాడు, ఉన్నోళ్ళ పేర్లు చెప్పకూడదులే, కొత్తగా ఒక వ్యక్తి వచ్చాడు, చాలా యాక్టివ్గా ఉంటున్నాడు, చాలా ఆత్మీయంగా ఉంటున్నాడు. ఏమండి, చక్కగా పాటలు పాడుతున్నాడు, చక్కగా ఆరాధన చేస్తున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి అంత బాగున్నాడు కదా, ఆ తర్వాత మనం వాళ్ళ ఇంటికి వెళ్ళామో, లేకపోతే అతనికి సంబంధించిన ఎవరో వ్యక్తి వచ్చి, ఓహో మీ సంఘానికి వస్తున్నాడా, వీడు బతికేడు నాకు తెలుసు, నేను చెప్పనా అంటారు. సరే చెప్పండి అని అంటే, వీడికి ఎవరికో ఎఫ్ఐఆర్ ఉంది, నీకు తెలియదు అని చెప్పని అంటారు. నేను అంటాను, నిజంగానే మనకు తెలియదు కదా, మన కళతో చూడలేదు కదా. ఇప్పుడు నీ హృదయము వీడు చెప్పింది అబద్ధమై ఉండొచ్చు, మన కళతో చూడకపోతే మనం నమ్మొద్దు అని చెప్పని నువ్వు ఆ వ్యక్తిని నీతిగా ఉంచుకుంటానికి ఇష్టపడతావా, లేకపోతే అనుకున్నా ఏంటి అనుకున్నానే అంటారా? ఎందుకది? ఎదుటి వ్యక్తిని ఎప్పుడు గొప్పోడుగా ఊహించుకుంటానికి అసలు అవదు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఒక సంఘర్షణ జరిగినప్పుడు, ఇద్దరు మనుషుల మధ్య ఏదైనా ఉందని చెప్పి సంఘర్షణ జరిగినప్పుడు లేదు అని చెప్తే డిసప్పాయింట్ అవుతారు కొంతమంది. అదేం లేదండి అని చెప్తే డిసప్పాయింట్ అవుతారు. వాళ్ళకి ఏం కావాలి? స్పైస్ కావాలి. ఇప్పుడు ఉంది అని చెప్పారు అనుకో, వాళ్ళు ఇగో సాటిస్ఫై, దిగుడు పాపిస్తుడే, వీడు నీతిమంతుడు, నాకన్నా నీతిమంతుడు అంటే అస్సలు ఒప్పుకోను, అసలు ఊరుకోను, అసలు తట్టుకోను. అదొక అల్లాడిపోద్ది ప్రాణం లోపల. ఇప్పుడు ఏం తేల్చాలన్నమాట, ఇప్పుడు ఏం తేల్చాలి? చండీకి అఫేర్ ఉందండి అని అంటే, నాకు తెలుసు అని నిజంతో అసలు రుజువుతో సంబంధం లేదండి. ఎవడన్నా ఒకడు చాలు, ఎవడన్నా ఒక నోటితో ఒకటి చాలు. ఎవడే నీకు తెలియదండి, నిప్పు లేకుండా పోగేందుకు వచ్చింది మీకు తెలియదండి అని ఒకడు కనుక నీకు ఏదన్నా ఊతనిచ్చాడు అనుకో, నీ మనసులో అనిపించింది, ఆ వ్యక్తిని తీర్పు తీర్చేస్తావు. పాటలు పాడి సరిపోయిందా,
ఆరాధన చేతి సరిపోయిందా? ఎందుకు పాపిస్తాను ఉంచుకుని ఇప్పుడు బతుకంత ఎట్టగంట. నువ్వు బయటకు వందనాలు చెప్తానే ఉంటావు, మనసులో నువ్వు కళ్ళతో చూడకపోయినా, నీ చెవులతో డైరెక్ట్గా సంఘటన వినకపోయినా, నువ్వు ఎవరో చెప్పిన సంఘటనలు బట్టి ఆ వ్యక్తులకి తీర్పు తీర్చేసేసేసి వాళ్ళ తప్పుల్లోనే వాళ్ళని చూడడానికి, వాళ్ళని తప్పుడు వ్యక్తిగా చూడడానికి ఇష్టపడతావు. అవునా కాదా? ఇది ఆత్మీయ లక్షణం కాదండి. నా దగ్గరికి ఎవరైనా ఏదైనా సబ్జెక్ట్ తెస్తే ఒకటే చెప్తా, నా కళ్ళతో నేను చూడనే నన్ను నమ్మను. అది నిజమైనా నమ్మకూడదు. మన కళ్ళతో మనం చూడని దాన్ని అది నిజమైనా మనం తీర్పు తీర్చడానికి వీల్లేదు. నిజమో ఒకటితో దేవుడికి తెలుసు. నా వరకు ఉన్నంత వరకు నా వ్యక్తి మంచోడు. నిజమో ఒకటితో ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తావు నాకేం తెలుసు, నువ్వేం చేస్తావు నాకేం తెలుసు, నువ్వేం చేస్తావు నాకేం తెలుసు. నా దగ్గర ఉన్నంత నాకు మంచోళ్ళే. దేవుడు ఏమైనా చెప్తే నాకు ఇక్కడ కనబడుతుందమ్మా అంటే ఒప్పుకో, లేకపోతే లేదు. అది మించి నేను ఎలా తీర్పు తెచ్చగలను? తప్పు, అది అవ్వదు. ఇక్కడ ఏం చేసే వాళ్ళకు ఉన్నారంటే ఎదుటి వాడిని ముంచేయాలి, వాడి మీద కొండెములు చెప్పాలి. ఏం చెప్తున్నారంట? ప్రతి పొరుగు వాడును కొండెములు చెప్పుడికే తిరుగులాడుతున్నారు. సోని ఎట్లాంటిది తెలుసా, చిట్టి ఎట్లాంటిది తెలుసా, కొండెములు చెప్పడానికి ఇంట్రెస్ట్ అంట. ఇలా చెప్పొచ్చుగా, చిట్టి ఇంటికాడ గంటన్నర ప్రార్థన చేసిద్దంటండి. ఏ రోజన్నా నోటితో భక్తి చేసేవాడు ఇట్లా భక్తి చేస్తారంట, మనం ఎందుకు చేయొద్దని చెప్పుకుంటామా? అటొద్దు. చిట్టి ఎప్పుడు చూసినా పక్కన వాళ్ళతో కూర్చొని సోది వేస్తా ఉంటుందా? చెడు కొండాలు చెప్పేవాడు సాతానుగాడు, తెలుసా మీకు? నేరాలు మోపేవాడు అపవాదిగాడు. ఇప్పుడు ఆ అపవాది గుణ లక్షణాలతో బీజాలతో తయారైపోయారు వీళ్ళందరూ కూడా ఆ కాలమే రా బాబు పోని అనుకుంటే ఈ కాలంలోనూ అట్లాగా ఉన్నారే, సంఘాల్లో ఉంటున్న అట్లాగా ఉన్నారే. కొండెములు చెప్పడం ఇష్టం అనమాట. ఎందుకులే అన్నా మనకి ఆడు చేసాడో చెల్లిద్దో చూడందని చెప్పడం. ఎందుకంటే నువ్వు అట్లాగే చెప్తావులే, నీకు ఆడంటే కొంచెం ఇదిగా, నువ్వు అట్లాగే చెప్తావు, నీకు తెలీదు. కొండెములు చెప్పడం అంటే ఇంట్రెస్ట్ అండి. దేవుడు దాన్ని ఒప్పుకోవట్లా. ఒకరిని తీర్పు తీర్చి వాడిని తప్పులో పెట్టడం అంటే చాలా మందికి ఇష్టం అండి. దాన్ని ఒప్పుకోవట్లా. హల్లెలూయా. ఇంకా అంటున్నాడు, నేను నివాస స్థలము కాపట్యము మధ్యనే ఉంది. వాడు కపటలే నన్ను తెలుసుకొని వాళ్ళకున్నారు. ఇదే యెహోవాకు. వాళ్ళంట కపటలైపోయిందంట. కపటం ఉండిపోయిందంట. ఒకరోజు మీకు చెప్పే కపటం అనేది ఎలా ఉంటుందో, ఆ రోజున అందరూ అంట కపటులు అయిపోయారు. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా అంట కపటముతో ఉన్నారంట. మనం ఎలాగున్నామో చూడండి. దేవుడు ఇదంతా చెబుతూ వారిని ఏం చేస్తానంటున్నాడు కూడా నేను చూపిస్తాను రండి. 7వ వచనం, కావున సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, ఆలకింపుము, వారిని చొక్కము చేయనట్లుగా నేను వారిని కరిగించుచున్నాను, నా జనులను బట్టి నేను మరేమీ చేయుదును. ఇక్కడ 2 విషయాలు చెప్తా. ఒకటి అంటే చొక్కం చేయనట్టు కరిగితం అంటే శేషాన్ని కరిగించినట్లు, వెండిని కరిగించినట్లు వాళ్ళని వేడి చేసి కరిగించి మస్టు తీసేస్తాడంట. శేషాన్ని కరిగిస్తాడు తెలుసా, మస్టు వచ్చింది. వెండిని కరిగిస్తాడు తెలుసా, మస్టు వచ్చింది. ఇప్పుడు ఈ ప్రజలను కూడా వీళ్ళు చేసిన పాపాలకి శ్రమలలో పెడితే అప్పుడు వాళ్ళ పాపాల నుంచి వాళ్ళు బయటకు వస్తారంట. అప్పుడు వాళ్ళలో ఉన్న మాలిన్యము బయటికి వచ్చిందంట. యేసయ్య ఇప్పుడు అంటున్నాడు, వీళ్ళు ఇట్లా చేస్తున్నారు కదా, వీళ్ళు ఇలా జీవిస్తున్నారు కదా, నేనేం చేయబోతున్నానంటే చొక్కము చేసి వారిని కరిగిస్తున్నాను, శిక్షలో పెట్టబోతున్నాను. ఇంకా అక్కడ అంటున్నాడు, నా జనులను బట్టి నేను మరేం చేయను. చెప్పండి నేనంట, నా జనులను బట్టి. ఏమండి, వీళ్ళ గురించి ఇన్ని కంప్లైంట్లు చెప్పినా కూడా మళ్ళీ అంటున్నాడు నా జనులు అంటున్నాడు. మన కుటుంబంలో ఎవడన్నా ఇతరుల దగ్గర నుంచి కంప్లైంట్లు వస్తుంది అనుకో, మనం అంటాం వాళ్ళ గురించి మాకు చెప్పకండి అయ్యా, వాడికి నేను బాధ్యున్నా, వాళ్ళ కంప్లైంట్లు మాకు చెప్పకండి, వాళ్ళ గురించి మా దగ్గర అనకండి. మేమేం చేస్తాం, మనము బ్లేమ్ని తీసుకుంటానికి, ఆ పర్సన్ బ్లేమ్ అవుతున్నప్పుడు సపోర్ట్ ఇస్తానికి ఇష్టపడతామా? ఇన్ని తప్పులు చేశారని చెప్తున్నాడు దేవుడు, మళ్ళీ అంటున్నాడు నా జనులకు నేను మరేం చేయదు. ఇంకా నా జనులే, ఇన్ని తప్పులు చేసినా నా జనులే. ఇంత ప్రేమ అంటే ఒకసారి పిచ్చెక్కిపోద్ది. ఇంత కంప్లైంట్ చేసింది ఆయనే, మళ్ళీ అంటున్నాడు వీళ్ళని కరిగించి లైన్లో పెడతా అంటున్నాడు. అని నా జనులకు నేనేం చెయ్యాలి, నా జనులే ఇన్ని చేసిన నా జనులే అంటున్నాడు. రోజు నువ్వు ఎలా జీవిస్తున్నావో నాకు తెలియదులే, కానీ నీ అంతరంగంలో రహస్యాలలో ఏ లోపాలు ఉన్నాయో, నీ ఆలోచనల్లో నీ ఆశలలో ఏ లోపాలు ఉన్నాయో, అవి దేవునికి ఎంత దుఃఖం కలగజేసినా తెలియదులే, కానీ
2 విషయాలు ఆయన చేయబోతున్నాడు. 1, నిన్ను వదిలిపెడతాకి ఇష్టపట్ల. 2, నిన్ను శిక్ష అనే కొలిమిలో పడేసి నిన్ను ఆ శిక్షల ద్వారా నడిపించి ఏం చేయబోతున్నాడంటే దేవుడు ఏం చేయబోతున్నాడు అని చెప్పండి, నిన్ను సరిచేసే ప్రయత్నం, నీలో ఉన్న ఆ మస్తుని తీసేసే ప్రయత్నం చేస్తున్నాడు. హల్లెలూయా. వారి నాలుక ఘాతుక బాణము, అది కాపట్యము పలుకుచున్నది. ఒకడు మనసులో వంచిన అభిప్రాయం ఉంచుకుని నోట తన పొరుగువానితో సమాధానముగా మాట్లాడు. చూడండి, ఇప్పుడు కేవలము ఈ పైన కింద పేరాల్లో దేని గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడు అని అంటే వాళ్ళ మాటల గురించి ఎక్కువ కంప్లైంట్ చేస్తున్నాడు. ఏమండి, ఒక చోటేమో కొండములు చెప్పడం గురించి, అబద్ధాలు చెప్పడం గురించి, తప్పులు పట్టేదాని గురించి, కపటం గురించి. ఇక్కడ ఏమంటున్నాడు, మనస్సులో వంచిన అభిప్రాయం ఉంటుందంట, పొరుగుడు సమాధానంగా మాట్లాడతారంట. నాలుక ఘాతుక బాణం అంట. కొందరు నాలుకలు అట్లాగుంటే వాళ్ళు మనతో మాట్లాడుతుంటే వాళ్ళ ప్రేమ చూసి అమ్మో అనిపించింది, ఎంత ప్రేమగా ఉన్నారో. కొంతమంది అనుకుంటారు నా ఇంట్లో వాళ్ళు లేకపోయినా పర్లేదు, వీళ్ళు ఉంటే చాలు, ఎంత ప్రేమ చూపిస్తున్నారు అనుకుంటారు. వాస్తవానికి వాళ్ళ ఇన్నర్ సైడ్ మరొకటి ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ యేసే అంటున్నాడు, వారి నాలుక ఘాతుక బాణం, అది కాపట్యం పలుకుచున్నది. ఒకడు మనసులో వంచిన అభిప్రాయం ఉంచుకున్న నోట తన పొరుగువాని సమాధానముగా నేను ఈ సంగతులు తెలుసుకుని వారిని శిక్షింపకపోదునా. ఇవన్నీ చూసిన తర్వాత ఏం చేస్తారు? ఇట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా. ఇదే యెహోవాకు. ఈ రోజున నీది తప్పు అని నీకు చెప్పే మనుషులు లేడేమో, నీదే అవిధేయత అని చెప్పి నీకు చెప్పే మనుషులేడేమో, నీ ఆలోచన తప్పు అని నీకు చెప్పే మనుషులేడేమో, నీ తోటోడు కూడా అలాగే ఉన్నాడేమో. కానీ వీటన్నిటిని చూస్తున్న దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. నీ నాలుకలో అబద్ధం ఉన్నా, నీ నాలుకలో వంచన ఉన్నా, నీ నాలుకలో ఇతరులను తప్పు పట్టే బుద్ధి ఉన్నా, నీ నాలుకలో ఇతరుల మీద కొండెము చెప్పే బుద్ధి ఉన్నా, హృదయంలో అతని మీద కపటం పెట్టుకుని, వంచన పెట్టుకుని బయటికి సమాధానంగా మాట్లాడుతున్నా, ఈ సంగతులన్నీ తెలుసుకుని నేను వారిని శిక్షించకుండా వదిలేస్తానా అంటున్నాడు. తెలుసా, చాలా మంది మాటలతో మాయ చేసి బతికేస్తా ఉంటారు. నువ్వు మనుషుల దగ్గర నెట్టుకొస్తావు, మనుషుల దగ్గర బతుకుతావు. దేవుడు అంటున్నాడు, ఈ సంగతులు తెలుసుకున్నాక నేను శిక్షించకుండా ఉంటానా? ఏం కావాలి నీకు? రాత్రి దేవుని దగ్గర ఉన్నావు, ఉపవాసంతో ఉన్నావు. దేవుడు అంటున్నాడు, ఈ సంగతులతో నేను శిక్షిస్తా. మనసులో ఒకటి, బయట ఒకటి. మనస్సులో ద్వేషం, మనస్సులో కోపం, మనస్సులో పగ, మనసులో వంచిన, బయటికి ప్రేమ, బయటికి సమాధానం. జాగ్రత్త, నేను శిక్షిస్తానంటున్నాడు. ఏమండి, చూడండి ఎలాంటి శిక్ష వస్తుందంట. 10వ వచనం, పర్వతముల విషయమే రోదనము అంగలార్పును చేయుదును, అరణ్యంలోని మేతస్థలములను బట్టి విలాపము చేయుదును, అవి పాడాయను, సంచారము చేయవాడు ఎవడునూ లేడు, పశువుల అరుపులు వినబడవు, ఆకాశ పక్షులు జంతువులు పారిపోయి ఉన్నవి, అవి తొలగిపోయి ఉన్నవి, యెరూషలేము పాడుదిబ్బలుగాను నక్కలకు చోటుగాను నేను చేయుచున్నాను, యూదా పట్టణములను నివాసం లేని పాడు స్థలముగా చేయుచున్నాను. ఈ సంగతిని గ్రహింపగల జ్ఞాని ఎవడు? దానిని వారు తెలియచేయనట్లు యెహోవా నోటి మాట ఎవనికి వచ్చును? ఎవడనూ సంచరింపకుండా ఆ దేశం ఎడారి వలె ఎలా కాలిపోయి పాడైపోయాను. ఏం చేయబోతున్నానంట దేవుడు శిక్ష అంటే? తాను ప్రేమించి బయటకు తెచ్చి దేశాన్ని ఖాళీ చేసి ఇచ్చిన ప్రజలనంట ఇప్పుడు ఆ దేశంలో నుంచి ఖాళీ చేపిస్తారంట. పర్వతాలు పాడైపోతాయంట, అరణ్యాలు పాడైపోతాయంట, పక్షులు ఎగడం ఆగిపోయిందంట, జంతువులు పారిపోతున్నాయి అంట, నక్కల నివాసంగా మారిపోయి దేశాన్నే పాడు చేస్తానంట. ఒక దేశాన్ని అంత నాశనం చేసిన దేవుడు ఒకవేళ ఈ రోజున నీ ప్రవర్తన నిజంగా నీకు దుఃఖం కలిగించేలాగుంటే నిన్ను శిక్షించడానికి పెద్ద విషయమా? కానీ నా జనులు అంటున్నాడు, నీకు ఇంకా ఈ ఉపవాసాల అవకాశాన్ని ఇస్తున్నాడు. దేవుడు ఎప్పుడు మొదట మాట్లాడతాడు, అవకాశం ఇస్తాడు, ఉపయోగించుకోమంటాడు. ఉపయోగించుకున్న వారిని క్షమిస్తాడు, తన బిడ్డలుగానే ఉంచుకుంటాడు. అవకాశం ఇచ్చిన ఉపయోగించుకున్నప్పుడు అండి దేవుడు వారిని శిక్షలో నడిపిస్తాడు. ఏం చేస్తారండి? ఈరోజు దేవుని భయము నీ గుండెల్లో ఉందా? చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో మరొక మాట చెప్తాను రండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 22 నుంచి నేను చదువుతాను. చూడండి ఏంటంట 22. సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగములు ఎంత పొర్లనను అవి ప్రబలలేక ఎంత ఘోషించిన దాన్ని దాటలేక ఉండనట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకున్న సరిహద్దుగా నియమించిన నాకు
మీరు భయపడరా, నా సన్నిధిన వణకరా. ఇదే యెహోవా వాక్కు. ఏముండాలంట దేవుని బిడ్డలకి? భయం ఉండాలి. మన క్రియలను బట్టి మనకు భయం రావాలి. మంచి పౌర్ణమి రోజు, మంచి అమావాస్య రోజు సముద్రానికి ఈతకి ఎవడన్నా వెళ్తాడా? ఇక సాయంత్రం అయినా అక్కడ ఉంటాడు బుద్ధునుడు ఎవడన్నా? ఎందుకు? భయం వేస్తుంది. ఆ వచ్చే ఆటుపోట్లు చూసుకుంటే, సూర్యచంద్రుల గురుత్వాకర్షణ వల్ల కలిగే ఆ ఇంపాక్ట్ వలన వచ్చే ఆ ఆటుపోట్లకి భయం వేస్తుంది. లాకెళ్ళిపోద్ది ఎంత గజెత్త కళ్ళైనా భయం వేస్తుంది. యేసయ్య అంటున్నాడు, ఆ సముద్రం దాటి రాకుండా ఇసుకను సరిహద్దుగా పెట్టి దాన్ని అక్కడ ఆపుతున్నాడు నేను. సముద్రానికి అంత భయపడితే దాన్ని అలా కంట్రోల్ చేస్తున్నా నాకెంత భయపడాలి? దేనికి ఎక్కువ భయపడుతున్నావు? సముద్రం అనే కాదు, నువ్వు పోలీసు వాళ్ళకి భయపడతావు, నువ్వు అధికారులకు భయపడతావు, నువ్వు రోగం అంటే భయపడతావు, నువ్వు అప్పులంటే భయపడతావు, నువ్వు మనుషులంటే భయపడతావు, నువ్వు దేనికైనా భయపడతావు. దేవుడు అంటే భయపడలే. ఈ రాత్రి అక్కడ చెప్తున్నాడు ఎలాంటి పరిస్థితి ఉందో. మీరు నాకు నా సన్నిధి అంటే వనకరా, దేవుని ఆరాధన అన్నా, దేవుని మాట అన్నా వనకరా. ఇదే యెహోవా. ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయ మనస్సు గలవారు, వారు తిరుగుబాటు చేయించి తొలగిపోతున్నారు. ఏం చేస్తున్నారంట? తిరుగుబాటు చేస్తారంట దేవుడి మీదే. చూడండి, వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగిందుము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలములో కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములు ఆయన మనకు రప్పించిందని తమ మనసులో అనుకుంది. పాడైపోయిన తర్వాత నీ బుద్ధి రావాలిగా. పాడవక ముందు గర్వించో, అతిశయించో, ఇష్టానుసారంగా జీవించో వెళ్ళిపోయింది. పాడైపోయినప్పుడన్నా రండి, ఇప్పటికన్నా భక్తి చేద్దాం, సెలవుదాం, మార్చుకుందాం. దేవుడు దాని కాలంలో రావాల్సిన మేలు దయచేస్తాడు. తొలకరి వాన కడవరి వాన మన దేశం మీద పడిద్ది అని అంట ప్రోత్సహించుకునే వాళ్ళు లేరంట. అందుకే అంటున్నాడు, మీ దోషములు వాటి క్రమమును తప్పించును, మీకు మేలు కలుగుటకు మీ పాపములే కారణం. భయము లేకపోవడం శిక్ష కారణమవుతుంది. దేవుడు అంటే భయము లేకపోవడం నీ జీవితంలో మేలు లేకపోవడానికి కారణమవుతుంది. దేవుడు అంటే భయము లేకపోవడం నువ్వు ప్రార్థించిన ఆ ప్రార్థనకి జవాబులు పొందుకోకపోవడానికి కారణం. దేవుడు అంటే భయము లేకపోవడమే అవుతుంది. నువ్వు నిత్యము వింటున్న వాక్యం నీ జీవితంలో లేదంటే నీకు భయం లేనట్టే. వీళ్ళ గురించి చెప్పుకుంటా యేసయ్య మనకి రాత్రి నేర్పిస్తున్న పాట ఏంటంటే, వాళ్ళ నాలుక అసలు మంచిది కాదంట. చూశాడు అంటున్నాడు, దేశాన్ని పాడు చేయబోతున్నా. ఏం చేస్తారంట? భయం లేదు కాబట్టి. చూడండి 13వ వచనం 9వ అధ్యాయంలో మళ్ళీ ఒకసారి వెళ్దాం. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, వారు నా మాట వినకయు తను అనుసరింపకయు నేను వారికి నియమించిన ధర్మశాస్త్రం విసర్జించి తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకే తమ పితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతను అనుసరించున్నారు కనుకనే వారి దేశము పాడైపోయింది. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నేనే ఈ ప్రజలకు చేదుకూరలు తినిపింతును, విషజలము త్రాగింతు. తామైనను తమ పితరులైన ఎరుగని జలములలోనికి వారిని చెదరగొట్టుదును, వారిని నిర్మూలము చేయ వరకు వారి వెంబడి ఖడ్గమును పంపుదు. దేవునికి పాపం అంటే ఇష్టం ఉండదండి. దేవునికి అవిధేయత అంటే ఇష్టం ఉండదండి. దేవుడు ప్రేమించేవాడే కానీ పాపం అంటే ఇష్టం ఉండదు, అవిధేయత అంటే ఇష్టం ఉండదు. తను ప్రేమించి గెద్దరెక్కల మీద మోసుకొచ్చిన తన ప్రజలకి మాట విననప్పుడు ఇలాంటి శిక్షలు వేశాడు. కారణం అంట, నా ధర్మశాస్త్రం వినట్లా, నా మాట వినట్లా, నా ధర్మశాస్త్రం పాటించట్లా, అందుకే నేను వాడిని శిక్షిస్తున్నాను, ఇది అప్పటికి మనసుకి పట్టట్లా అన్నాడు. ఉత్తర దేశం నుంచి సైన్యం రాబోతుంది. ఏమండి, ఆ నెబుకద్నెజరు రాజు, బబులోను రాజు రాబోతున్నాడు. వీళ్ళంట చెరలోకి తీసుకెళ్ళిపోయి ఖడ్గం పాలు చేసేస్తారంట. దీవిస్తున్నాడా, శపిస్తున్నాడా? జరగబోయే కీడును బయలుపరుస్తున్నాడు. శపించే దేవుడు కాదులే కానీ నువ్వు చేసిన పాపానికి వచ్చే ప్రతిఫలం ఏంటో, నువ్వు చేసిన పవిత్రతకు వచ్చే ప్రతిఫలం ఏంటో నీకు చెప్పి ముందుగానే బయలుపరిచి దాన్ని సరిచేసే ప్రయత్నం చేసే దేవుడుగా మన దేవుడు. మీ పాపాలకి ఇలా శిక్ష రాబోతుంది అని చెప్పి ఇంకా చూడండి ఏమంటున్నాడు 17వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, ఆలోచించండి. ఏం చేయాలంట? రోదనము చేయ స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నులు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవాలి. ఇదంతా చెప్పి ఏం చెప్తున్నాడనంటే, ఈ శిక్ష రాకమునుపు తప్పించుకుంటానికి ఆయన ఏం చెప్తున్నారంటే, ఏమండి, ఆలోచన చేయండి. ఇప్పుడు నేను దేవుణ్ణి
కీడు తప్పించుకుని మేలులోకి ఎలా రావాలి? ఇంతకాలం నా జీవితంలో నేను పాపాలు చేశాను కదా, ఒకవేళ వాటికి తీర్పు వేస్తే, నిజంగా చేసిన వాటికి ఇప్పుడు తీర్పు తీరిస్తే మన స్థితిలో ఏమైపోతే నిజం చెప్పండి. ఈ రాత్రి కనుక తీర్పులోకి తీసుకెళ్ళిపోతే మన ప్రవర్తన, నాదైనా నీదైనా అందరిది, ఇప్పటికిప్పుడు తీర్పు తీరిస్తే అసలు మన బతుకులు ఏమైపోతాయి? అది తప్పించబడడానికి దేవుడు అంటున్నాడు, ఆలోచించండి. ఇంత కీడు మీ మీదకి రాబోతుంది కదా. ఏమండి, నీకు దేవుని వాక్యం తెలుసు, దేవుని కట్టడి తెలుసు, దేవుని ఆజ్ఞ తెలుసు, దాన్ని మీరితే ఏం జరిగేది తెలుసు. ఇప్పుడు నువ్వు మీరుతున్నావు, దేవుడు కీడు బయలుపరుస్తున్నాడు అన్నాడు. ఆలోచన చేయండి. ఏం చేయాలి? రోదనము చేయ స్త్రీలను కనుగొనడి, వారిని పిలవండి. తెలివిగల స్త్రీలను కనుగొనడి, వారిని పిలవండి. ఈ రోజున అసలు ఇద్దరు ఒక ఇంట్లో కూర్చున్న మాట్లాడుకునే పరిస్థితి ఉందా? ఓ మూలకుల్లో ఆ మూలకుల్లో ఈ మూలకుల్లో కూర్చుని చక్కగా వీడికి ఇన్స్టాగ్రాము, వాడికి యూట్యూబ్లో రీల్స్, వాడి ఫేస్బుక్ రీల్స్ పెట్టుకుని పక్కన వేస్తారు. ఏమండి ఇదా? అసలు ఇంకొక మనిషి అక్కర్లే ఈ రోజున కూర్చుని కబుర్లు పెట్టుకుని నవ్వడానికి. ఎక్కడో పల్లెటూరులో ఫోన్లు లేని కాలంలో, టీవీలు లేని కాలంలో వాళ్ళు ఆరు బయట చేరి ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుని నవ్వుకునే వాళ్ళేమో. కానీ ఇప్పుడు ఏం అక్కర్లా, ఫోన్లోనే అన్నీ వచ్చేసినాయి. ఇంటర్నెట్ అనేది ఎంత మనిషిని వల, నెట్ అంటేనే వల. దేవుడి కొత్త ఫోన్ వచ్చినాక నేను చాలా తక్కువ వాడుతున్నా అనమాట. దీన్ని చాలా అంతవరకు ఉంచుతున్నా. మంచి పని చేస్తున్నాం. జాబు నీది, ఖాళీగా ఉంటే ఏమైనా చేసేదానికేమో. నీది జాబు. నేను చర్చిలో టేబుల్ మీద కూర్చున్నప్పుడు టేబుల్ మీద బైబిల్ అక్కడే ఉంటుంది, ఫోన్ అక్కడే ఉంటుంది. కొన్ని యాప్స్లో ఈ వాక్యాన్ని నేను కంపేర్ చేసి చూసుకుంటాను అనమాట. కొన్ని ప్రొనౌన్సియేషన్స్ అర్థం కానప్పుడు దీన్ని కంపేర్ చేసి చూసుకుంటా. దానికే వాడితే పర్లా, అది ఎంత డైవర్ట్ చేసిద్దో. వల ఎంటరో నెట్ వల వేసిద్దంతే. అందులో చిక్కుంటే వచ్చేది ఉండదు బయటికి. వేసిద్దంతే వల. దుప్పటో ఇంకేదో కాదు, అసలు వలేనంట. అది కరెక్ట్గా పేరే పెట్టాడు, నెట్ అని. ఆడు అమెరికాలో ఉన్నా కనపడతాడు, ఆడు ఎక్కడున్నా కనపడతాడు, ఆడెక్కడ అసలు ఎలాగా అయిపోయింది, రంగుల ప్రపంచం అయిపోయింది మొత్తం. ఏమండి, తల్లి ఫోన్ కతుక్కుంటుంది, బిడ్డ ఫోన్ కతుక్కుంటుంది. కూతు ఉంటారు పిల్లలు. కూతు ఎందుకంటే తయారయ్యారంటే, పిల్లలు పుట్టినాక చిన్నపిల్లలు ఎదుగుతున్నప్పుడు ఫోన్లు అటక మీద పెట్టేసేసి వాళ్ళు ఉన్నంతసేపు బుక్సే తిరిగేస్తా ఉంటే, ఇదేదో విలువైంది కాబట్టే మా బాబు చూస్తున్నాడు, ఇదేదో విలువైంది కాబట్టే మా అమ్మ చూస్తుందని చెప్పని వాళ్ళు కూడా ఆ బుక్స్లోనూ ఆ బైబిల్ని తలకే పెడతారు. అర్థమైందా మీకు? వాళ్ళు ఎదిగే కొలది ఇదేదో కంపలు మునిగిపోతున్నట్టు చూస్తూ ఉంటే, అమ్మో మా నాన్న విలువైంది ఏదో పుట్టినాడు అని చెప్పిన వాడు నాకు అదే కావాలంటాడు. వాళ్ళ చిన్నపిల్లలు మరీ అట్రాక్టివ్గా ఉంటున్నాయి కదా. ఏమండి, నాకు తెలిసిన కొంతమంది అయితే పిల్లలు పుట్టి నాకు సెల్ ఫోన్ పక్కన పెట్టేసేసి వాళ్ళు బుక్స్ మీద పెంచిన వాళ్ళు ఉన్నారు. టీవీ కూడా లేకుండా ఇంట్లో బుక్స్ మీద పెంచిన వాళ్ళు ఉన్నారు అన్నమాట. బుక్స్ చదివితే మానసిక ఉల్లాసము, జ్ఞానము, ఊహాజనక శక్తి పెరుగుతాయి, ఇమాజినేషన్ పవర్ పెరిగిద్ది బుక్స్ చదివినప్పుడు. ఫోన్లు చూసినప్పుడు బ్రెయిన్ అంతా పాడైపోద్ది. ఈ రోజున వల వేసాడులేండి అందరికి సాధారణంగా. ఫ్రీ నెట్, ఫ్రీ వల. మరి ఫ్రీ నెట్ అంటే ఫ్రీ వల్లే కదా. అన్లిమిటెడ్ అంట. ఇప్పుడు వాడినంతా నువ్వు ఎలా మాకు ఫోన్ వదిలేసి ఒకడు ఫోన్ ఛార్జింగ్ పెట్టే వాడుతూ ఉంటాడు. ఈరోజు నేను దౌర్భాగ్యం చెప్తున్నాను. దేవుని బిడ్డలో మీ రాత్రి మనం ఎలా మారాలంటే, నీ క్రియలను బట్టి దేవుని ఇక్కడ వస్తుంది జాగ్రత్త. 8 మాసాల్లో నువ్వు చేసిన క్రియలను దేవుడు లెక్క కడుతున్నాడు జాగ్రత్త. రేపు బల్లకి వెళ్ళేటప్పుడు కొన్ని విషయాలను బట్టి తీర్పులోకి వస్తావు జాగ్రత్త. నువ్వేం చేయాలంటే తెలివైన వాళ్ళని కనుక్కోవాలి, ఏడ్చే వాళ్ళని కనుక్కోవాలి, ప్రార్థించే వాళ్ళ సహవాసం కోరాలి. వాళ్ళు దూరంగా ఉంటే రా, ఈ ఫోన్ అందుకు వాడుకుందాం, నువ్వు 12 పని ముగించుకో, నేను 12 పని ముగించుకుంటా, రా నువ్వు ఫోన్లో ప్రార్థన చేద్దాం రా. ఇలాంటి వాటిని అలా ఉపయోగించుకోండి. టెక్నాలజీని పనికొచ్చేలాగా ఉపయోగించండి. పనికి మాలనానికి ఉపయోగిస్తారండి, పనికి మాలనాటికి ఉపయోగిస్తున్నారు. అదిగో బబులోను రాజ్యం రాబోతుంది, ఈ దేశం పాడవబోతుంది, నక్కల నివాసంగా మారబోతుంది, నాశనం రాబోతుంది, ఇదే యెహోవా వాక్కు అని చెప్పి కింద మళ్ళీ అంటున్నాడు, ఇప్పటికన్నా కన్నీళ్లు కార్చండి. మీరు ఆలోచన చేసి మీ తప్పులు మీకు అనిపిస్తే, మీది అవిధేయతని మీకు అనిపిస్తే, మీ జీవితంలో లోపం ఉందని మీకు అనిపిస్తే, మీరు ఇప్పటికైనా కన్నీరు కార్చండి. నీకు రాకపోతే అలా కన్నీరు కార్చే వాళ్ళు జత చారండి. ఒక కట్టి మండాలంటే ఏం చేయాలి? మండే పొదలు వేయాలి.
దానికి అదే మండిద్ద బుష్ అని 4 కట్లుగా మండుతున్నప్పుడు దీన్ని తీసుకొని అందులో పడేయాలి. ఏమండి, సంఘంతో కలవకుండా, సంఘంతో ఏకీపించకుండా, ఉపవాస ప్రార్థనలు ఏకీపించకుండా హృదయంలో మంట ఎలా పుట్టిందండి? ఈరోజు చాలా మందికి ఆదివారం అంటే తప్పక వస్తున్నారు అనిపించింది నాకు. కొంతమంది అయితే ఉపవాసం అంటే రానండి రావంటారు. నువ్వు మండాలంటే, నీ అవిధేతలు నీకు తెలియాలంటే, నువ్వు కడుపు కట్టుకుని దేవుని సన్నిధిలో సంఘముతో ఏకీపించినప్పుడే కదా తెలిసేది ఏమన్నా నీకు. నీ గురించి నువ్వు ఆలోచన చేయాలంటే, నీ జీవితం నువ్వు పరిశీలన చేసుకోవాలంటే, ఉపవాసంతో దైవ సహాయం కోరుకోవాలి కదా. వీళ్ళకి చెప్తున్నాడు శిక్ష రాబోతుంది. అయితే మీరేం చేస్తారంటే ఏం చేయాలంట? తెలివి గల్లోళ్ళు కనుక్కోండి. తెలివి గల్లోళ్ళు అంటే ఎవరు? బాగా చదివిన వాళ్ళు ఏం తెలియగల్లోళ్ళు కాదు. బైబిల్ భాషలో ప్రార్థన ఆత్మ ఉన్నోళ్ళు తెలియగల్లోళ్ళు, ప్రార్థనలో రోధించడం నేర్చుకున్న వాళ్ళు తెలియగల్లోళ్ళు. రోధించడం అంటే ఆడు కొంపలో టీవీ ఉందని అప్పుడు ఎప్పుడు టీవీ ఎత్తావు, ఆడు స్కూటీ వేసి తిరుగుతున్నాడు, నా కారు ఇప్పుడు కొని పెడతావు, ఈ ఏడుపులు ఈ ప్రార్థనలు చేసేవాళ్ళు కాదు నేను అడిగేది. నీ ఎదుట నేను పరిశుద్ధునిగా నిలవాలి, నీ ఎదుట నేను నిర్దోషునిగా నిలవాలి, నీ ఎదుట నేను బలానమ్మకం దాస్తూ అనిపించుకోవాలి. ప్రభువా నీ రాకడ దగ్గర పడుతుంది. ఈ మాట నాకు భయం వేస్తుందండి. దేవుని రాకడ అనేది మనిషి ఆయుష్ ఎంతలో పోతుందండి. మీకు ఏమైనా గ్యారంటీ ఇచ్చాడు దేవుడు? ఏమన్నా ఎన్నాళ్ళు ఉంటారని హిజ్కియాకి చెప్పినట్టు అని చెప్పాడా? ఏం చెప్పాడండి? తక్కువ రాత్రి లేచిపోయాం అనుకుందాం, నేనైనా అక్కడ నెక్స్ట్ ఎక్కడ నిలబడాలి? ఆయన ఇప్పుడు తీస్తాడు. వీడి పేరు మీద ఉంది తీయండి. ఏం పేరు? శివరామకృష్ణ. 2017లో చావకుండి దగ్గర పంపించి రక్షణ ఇప్పించానయ్యా. 20లోపోని 21లోను. ఆ ఏప్రిల్ మాసంలో ఏం చేశాడు చూడు, మొత్తం అక్కడ డిస్ప్లే అయిపోద్ది. మొత్తం డిస్ప్లే అయిపోద్ది కదా. 2023 మార్చిలో ఏం చేసావు? నేనేం చేయలేదయ్యా. నీకెందుకు గుర్తుంటుంది? నేనేం చేయలేదయ్యా నువ్వంటావు, బానే ఉంది. నేను మందిరంలో పనిచేసా, పరిచయం చేశానంటావు. ఏమైనా అడిగితే పాస్గా టక్కున కొనుక్కొచ్చావు ఆదివారం కల్లా అంటావు. అవన్నీ కరెక్టే. దానికి భూమి మీద నీకు ఇవ్వాల్సింది ఇచ్చాగా, దానికి భూమి మీద నీకు సంతాలు చదివేశాగా, దానికి నీకు, నీ భార్యకి, నీ కుటుంబానికి, నీకు పుట్టిన వాళ్ళకి నేను ఇవ్వాల్సింది ఇచ్చాగా. నీకు చేసిందని నీకు అక్కడే ఇచ్చా, అయిపోయింది. వీటి లెక్కేంటి? అది వాటికి ఎలాగండి తప్పించుకుంటాం? అసలు ఆలోచన పుట్టట్లేదండి గుండెల్లో, ఆ భయం రావట్లేదండి. నరకానికి దగ్గర వెళ్తున్నామో, పరలోకానికి దగ్గర పడుతున్నామో, ఆ గుండెల్లో వణుకు రావట్లేదండి ఈ రోజున. ఏముంది భూమి మీద? ఎప్పుడు టక్కున మొత్తం కళ్ళు తెలియట్లేదండి. వాళ్ళకి అన్నాడు తెలివి అంటే ఏంట్రా బాబు అంటే, దేవుని ఉగ్రత తప్పించుకునే జ్ఞానం కలిగి ఉండటమే తెలివి. తెలివి గల వాళ్ళని కనుక్కోండి, వాళ్ళు ఏడుస్తూ నేర్పిస్తారు. ఏడుతూ అంటే ఏంటి? ఏడుపు కొట్టు ప్రార్థన కాదు. నాకు అది ఇవ్వు, అది కాదు ఏడుపు కొట్టు ప్రార్థన. ఏమివ్వాలి నీకు దేవుడు? ప్రాణం ఇచ్చాడు, ఆయుష్ సంపాదించుకునే భాగ్యం ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు. ఇంకేం ఇవ్వాలి? నాకు అది ఇవ్వు. ఈ ఏడుపు కొట్టు ప్రార్థన దేవుడికి ఇష్టం ఉండవు. నీ పరిశుద్ధత కొరకు, ఇతరుల అవిధేయత కొరకు కన్నీరు కార్చే బిడ్డగా నువ్వు ఉండాలి. అది నిజమైన తెలివితేటలు అంటే, అది నిజమైన జ్ఞానం అంటే. చూడండి ఏమంటున్నాడు 19వ వచనంలో, మనము వలసబోతుమే, సిగ్గునొలుతుమే, వాడు మన నివాసాలను పడగొట్టగా మన దేశము విడవలసి వచ్చింది అని సియోనులో రోదన నిలబడుచున్నది. నేను శిక్షించినాక ఏడుపు వస్తుంది. మన దేశంలో ఉండకుండా వలస వెళ్ళిపోయామే. ఏమండి, మొన్న లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం ఇదే వారాల్లో ఫ్లడ్స్ వచ్చినాయి కదా. కిందోళ్ళు పైయోళ్ళు ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నప్పుడు ఎలా ఉన్నారు? కంఫర్టబుల్గా అనిపించిందా? ఏమైంది? చక్కగా హెలికాప్టర్లు వస్తుంది, పులిహార ప్యాకెట్లు పడేస్తుంది, బిర్యానీ ప్యాకెట్లు పడేస్తుంది. మన ఇల్లు కాదు కాబట్టి కంఫర్ట్ లేదంట. ఓకే, వీళ్ళు ఇల్లు కాదు, దేశంలో నుంచి కొల్లబోతున్నారు. ఇప్పుడు ఇల్లు వదిలిపెట్టేసి ఇంకొక దగ్గర 4 రోజులు ఉంటాకే పేకల మీదకి వచ్చేసిందే. అన్ఈజీ, అన్కంఫర్టబుల్. నాకు హాట్ వాటర్ లేవు, నాకు ఫ్రిడ్జ్లో వాటర్ లేవు, నాకు ఏసీ లేదు, నాకు అది లేదు. అసలు కొంతమంది ఎంత ఏమండి ఆ లాక్డ్ సిస్టంలో ఉంటారన్నమాట. వాడికి అది ఉంటేనే పని అయ్యేది, లేకపోతే లేదు. మనకు అలాంటి ఏమి ఉండవు. నేను ఎక్కడైనా ఇంటికొచ్చేస్తాను. స్తోత్రం చెప్పు. ఇప్పుడు వీళ్ళు వలస వెళ్ళిపోతే ఆ దేశంలో రోదన వినబడుద్ది. నా దేశంలో నేను ఉండకుండా అయిపోయి రోదన వినబడుతుంది. ఇంకా అక్కడ తాగల 20వ వచనం, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియోగైన నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పించండి.
ఒకరికొకరు పిల్లలకి ఏమి నేర్పిస్తున్నావు? ఫోన్ అయిపోయింది ఆల్రెడీ. పిల్లలకి ఏమి నేర్పిస్తున్నావు? అంగలార్పు విద్య నేర్పించండి. అంగలార్పు విద్య నేర్పించండి. పిల్లల్ని కూర్చోబెట్టండి. వాళ్ళకి నువ్వు ఒకవేళ వంట నేర్పకపోయినా అది జాబ్ చేసి వంట వండి పెట్టినంత స్థాయికి వచ్చిద్దిలే, వచ్చేద్ది. ఇది వస్తే అవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. నువ్వు వంట నేర్చుకోలేకపోయి ఆ పిల్లకి వంట నేర్చుకోకపోయినా నేర్పించండి, నేను కాదంట్లా. నేర్పించకపోయినా దేవుడు ఆ స్థాయికి తెస్తాడు. కానీ అన్నిటికంటే ప్రథమంగా వాళ్ళకి దేవునిలో అంగలార్చే విద్య నేర్పించాలి. తల్లి కన్నీరు కారుస్తుంటే బిడ్డ ఎక్కడో ఉండకూడదు. తల్లి పక్కనే కూర్చుని నా తల్లి ఎందుకు ఎంత కన్నీరు కారుస్తుందో చూడాలి. నేను నా తల్లి కన్నీటికి సాక్ష్యం. అమ్మో భయమేద్దండి ఒక్కొక్కసారి ఏడుతుంటే ప్రార్థనలో వాళ్ళు. ఆ కృప ఆడవాళ్ళకి ఇచ్చాడు కాబట్టి వాళ్ళని ఆడవమంటాడు. మగోడికి ఏడుపు రాదు, కండ ఏడుపు రాదు. అంతా ఏడ్చేవాళ్ళు ఉన్నారు. ఇర్మియా ఏడుతున్నాడు కాదంట్లా. కానీ స్త్రీలకండి త్వరగా కన్నీరు వచ్చింది కాబట్టి అంటున్నాడు, స్త్రీలారా యెహోవా మాట వినండి, మీరు చెవియొగ్గా ఆయన నోటి మాట ఆలకించండి. మీ కుమార్తెలకి ఇది నేర్పించాలి. ఏం నేర్పించాలి? ఆ కొంపెట్ట కోల్చాలి, వాడినట్ట వంచాలి, వాళ్ళ మీద అట్ట దోషులు మాటలు మాట్లాడాలి, వాళ్ళనట్లా బాధ పెట్టాలి. తల్లిని చూసి బిడ్డలకి ఇది కాదు నేర్చుకోవాల్సింది. రోదనతోని ప్రార్థనాత్మ నేర్చుకోవాలి, రావాలి తల్లి నుంచి బిడ్డలకి. ఏమవబోతుందో చూడు. వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గంలో యవ్వనం లేకుండా వారి నాశనం చేయటికి మరణం మన కిటికీలు ఎక్కుచున్నది, మన నగరంలో ప్రవేశించున్నది. ఎంత భయమో చూడండి. వీధులలో పసిపిల్లలు ఉండరంట, ఇంకా రాజమార్గంలో యవ్వనులు ఉండరంట, వారి నాశనం చేస్తాక మరణం వస్తుంది. నేను అంటున్నాను, ఇక్కడ భౌతికంగా మరణం వచ్చింది, కానీ ఈరోజున ఆత్మ సంబంధమైన మరణం నీ బిడ్డలకు రక్షణ లేకపోవడం, ఆత్మ సంబంధమైన మరణం నీ బిడ్డలు దేవుని భయం లేకపోవడం, ఆత్మ సంబంధమైన మరణం దేవుని సన్నిధిలో దేవుని మాటకి వనకకపోవడం, ఆత్మ సంబంధమైన మరణం రాబోతుంది. వాళ్ళు భౌతికంగా ఎదగొచ్చు, వాళ్ళు బాగా చదువుకుని ఉండొచ్చు, వాళ్ళు మంచి జాబ్ చేస్తూ ఉండొచ్చు. ఇక్కడ వదిలేసి వెళ్ళాల్సినవి నీ బిడ్డలకి దేవుని భయము, దేవుడు ఇచ్చిన రక్షణ, ఆ వస్త్రము కాపాడుకునే స్థితి ఉందా? లేదనంటే నువ్వు కాపాడబడితే నువ్వు పరలోకంలో ఉంటే నీ బిడ్డలు అక్కడ నరకంలో కూర్చుని ఏడుస్తా ఉంటారు. నీ బిడ్డలు ఆడ ఎక్కడ కూర్చుంటారు? ఈ మరణం భౌతికమైందే, కానీ రాత్రి నేను ప్రకటించే మరణం ఆత్మ సంబంధమైన మరణం, రెండవ మరణం, అగ్నిగుండంలో పాలు పొందుకునే రెండవ మరణం గురించి నేను ప్రకటిస్తున్నాను. ఆ భయం నాకు పుట్ట కాబట్టి అన్ని వదిలిపడేశా. ఏమంటే మొత్తానికి ఫైనల్ ఏంటి? జీవితం మొత్తం అయిన ఫైనల్ ఏంటి? ఈ జీవితం శాశ్వతమా? కాదు, చచ్చిపోతాం. తర్వాత ఏంటి? ఆత్మదేవుని దగ్గరికి వెళ్తుంది. ఏ గ్రంథమైనా అదే చెప్తుంది. తర్వాత ఏంటి? తీర్పు. ఆ తీర్పులో నువ్వేమవుతావు? నీ బిడ్డలు ఏమవుతారు? నీ కుటుంబం ఏమవుతుంది? ఓహో, ఈ జీవితం శాశ్వతంగా అన్నప్పుడు తీర్పులో అసలు జీవితం రాబోతున్నప్పుడు దానికోసం బతకాలిగా. నేను దానికోసం బతుకుతున్నా. హల్లెలూయా. ఈ లోకంలో సంపాదించే రాగా వాటిల్లో ఉంటే అది వేరేలాగానే ఉండేది. నాకు కావాల్సింది ఏంటి? నిత్యంగా మనతో ఏముండిపోద్ది? నిత్యంగా మనతో ఏముండిపోద్ది? నా దేహం ఎట్లాగా ఉండిపోద్దా? నా బలం ఎట్లాగా ఉండిపోద్దా? నా ఆరోగ్యం ఎట్లాగా ఉండిపోద్దా? నా ఇల్లు అట్లాగా ఉండిపోద్దా? మా అమ్మ నాన్న ఒక 10 కోట్లు ఇచ్చారు అనుకోండి, అంత లేదులే, ఇచ్చారు, ఉండిపోతాయా? నాతో ఏమొచ్చింది? నా క్రియలు వస్తాయంట. మనతో ఏం వస్తాయండి? మన క్రియలు వస్తాయంట. ఆ క్రియలు రెండో మరణం అంటే ఏంటంటే, ఈ ఆత్మ తీర్పు తీర్చబడినప్పుడు, దేవుడు ద్వేషించే పాపములో ఎంతకాలం జీవించి వచ్చినప్పుడు దేవుడు దానికి తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు అంటే అగ్నిగుండంలో యుగయుగాలు పాలు పొందడమే. ఆ తీర్పే రెండో మరణం. ఆ అగ్నిగుండమే రెండో మరణం. అగ్నిగుండమే రెండో మరణం. ఈ రోజున ఈ లోకపు శ్రమలకే దడిచిపోయి భయపడిపోయే వారిగా ప్రజలు ఉన్నారే, రెండో మరణం రాబోతుంది. అది నీ కుటుంబంలో ఇంకా రక్షణ లేని వారు ఉంటే, నీ కుటుంబంలో ఇంకా లోబడిన వారు ఉంటే, నీ కుటుంబంలో ఇంకా పాపం చేసేవారు ఉంటే నువ్వు ఎంత కన్నీరు కాచాలి? ఏమండి, నిన్న నాకు ఫోన్ చేసి వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అమ్మగారు మాట్లాడుతుంది, అయ్యా నా కొడుకు బాప్తిసం తీసుకుంటాను అంటున్నాడు, అయ్యా మీరు ప్రార్థన చేయండి. జైల్లో బైబిల్ చదివేశాడు, ఇప్పుడేమో బాప్తిసం తీసుకుంటున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషం వాళ్ళకి చాలా కన్నీరు ఉంది. ఎంత కన్నీరు ఉందో! ఆ ఇంటికి వెళ్ళినప్పుడల్లా తల్లి ఇద్దరు ఆ కొడుకు కోసం కళ్ళెంపటి నీళ్లు పెట్టుకునేవాళ్ళు.
దేవుడు చూశాడు, దేవుడు మార్చాడు. రేపు వచ్చే సాక్ష్యం కూడా ఇస్తారు వాళ్ళు మనకి. హల్లెలూయా. ఏమని కన్నీరు కారుస్తున్నావు దేవుని దగ్గర? వాళ్ళలాగా బంగ్లా కట్టుకోవాలి, వాళ్ళ కారు కొనుక్కోవాలి. అదే నీ ఇంట్లో ఇంకా మరణం వెలుబడి చేస్తుంది, నీ బిడ్డల మీద, వారి ఆత్మల మీద మరణం వెలుబడి చేస్తుంది. ఇక్కడ అంటున్నారు, వీధుల్లో పసిపిల్లలు లేకుండా, రాజమార్గులు ఎవరు లేకుండా వారి మరణం కిటికీలేకొచ్చుంది, మన నగరంలో ప్రవేశిస్తుంది. ఇది భౌతికమైంది, నేను ప్రకటించేది ఆత్మ సంబంధమైంది. నీ బిడ్డల నరకం తప్పించుకునేలాగా, మరణం తప్పించుకునేలాగా ఏడుస్తావా, కన్నీరు గారుస్తావా? ధనవంతుడు అగ్నిగుండంలో పడిపోయి అంటున్నాడు, నాకు ఇంకా 5 అన్నదమ్ములు అక్కడ ఉన్నారే, వారి కోసం లాజర్ను పంపించు అంటున్నారు. అక్కడ ఉన్నోడికి ఆ మంట తెలుస్తుంది, ఇక్కడ ఉన్నోడికి ఏం తెలియట్లా. అక్కడ ఉన్నోడికి అటు తెలుస్తుంది, ఈ వేదనకరమైన ప్లేస్లోకి రాకుండా నా సహోదరులు తప్పించడానికి లాజర్ను పంపించండి అయ్యా అబ్రహాము తండ్రి అని చెప్పానంటే, భూమి మీద సేవకులు ఉన్నారు, వాళ్ళ మాట వింటే వాళ్ళే మాట, లేకపోతే లేదన్నాడు. అయిపోయింది, ఫైనల్. చచ్చినోడు వెళ్ళి వాళ్ళకేం చెప్పక్కర్లా, భూమి మీద మోసే ప్రవక్తలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, వాళ్ళ మాటలు వింటే మారుతారు, లేకపోతే నీ దగ్గర కూర్చుంటారు. కానీ అక్కడ ఉన్నోడికి వేదన పడుతుంది కదా. మరి ఈ వాక్యం ఎరిగి రక్షణ పొందుకున్న నీకు నీ భర్త కోసం రోషం పుట్టట్లేదా? నీ బిడ్డల కోసం రోషం పుట్టట్లేదా? కన్నీరు రావట్లేదా? ఏమండి, రోగం వస్తే ఏడుస్తున్నావు, డబ్బులు లేకపోతే ఏడుస్తున్నావు, అప్పులంటే ఏడుస్తున్నావు, రక్షణ లేదు నీ ఇంట్లో, వాళ్ళు మరణం కింద ఉన్నారంటే ఏడుపు రావట్లేదే? పరిశీలన చేసుకుని ఎలాంటి భక్తి చేస్తున్నావు? 22వ వచనం అంటున్నాడు, యెహోవా వాక్కు ఇది, నీవి మాట చెప్పుము, చాల మీద పెంట పడినట్లు, పంటకోయి వాని వెనక పిడికిళ్ళు పడినట్లు ఎవడును సమకూర్చుకున్న మనుషుల శవములు పడును, వాటిని కూర్చువాడు ఎవడును లేకపోతే ఎలాంటి వధ జరగబోతుందో చూసారు. జరిగింది కూడా, ఇర్మియా ప్రకటించిన తర్వాత జరిగింది, వధ జరిగింది. అషూర్ రాజులు వచ్చినప్పుడే కానీ, నెబుకద్నెజరు బబులోను రాజు వచ్చినప్పుడే కానీ వాళ్ళు అసలు తల్లి పిల్ల జాలి దయ వాళ్ళకేం ఉండవండి. రాజు కుటుంబీకుల్లో కొందరిని తప్ప ఎవరిని, దానియేలు షడ్రక్ మెషక్ అలాంటి కొందరు యవనస్తులు తప్ప ఎవరిని మిగల్చలా. స్త్రీలు పురుషులు భేదం లేకుండా అందరిని చంపేశారు. ఏమీ వాళ్ళకి జాలి దయ ఉండదండి. ఎలా పడిపోతారంట చూడండి, పడిపోతారంట, పెంట పడినట్టు పడిపోతారంట. ఆ రోజున భౌతికమైన మరణమే వారిని అంత కన్నీరు గురి చేస్తే, నిత్యత్వంలో ఉండే మరణం గురించిన భయం ఈ రాత్రి మనకి పుట్టాలి. మన జీవితంలో కన్నీరు రావాలి, మన జీవితంలో అంగలార్పు రావాలి. మొదట నీ క్రియల గురించిన పశ్చాత్తాపం నీకు రావాలి, దానికి తీర్పు ఉంది. నీ బిడ్డల జీవితంలో నా విధేయతను గురించిన పశ్చాత్తాపం కూడా నీకు రావాలి. ఒక రోజున వారు నీ కన్నీరును బట్టి ఏమండి మరణం నుంచి తప్పించబడిన వారుగా మార్చబడతారు. నువ్వు వాళ్ళకి ఆస్తులు కూర్చువు, అది ఇక్కడే వదిలేసి రావాలి. వాళ్ళ కోట్లు కూర్చోబెట్టివు, అది ఇక్కడే వదిలిపెట్టి రావాలి. వారికి దేవుడిని ఇవ్వు, రక్షణ ఇవ్వు, వాళ్ళు నీతో పాటు పరలోకంలో ఉండగలుగుతారు. ఈ ఉపవాసాలలో నీ విషయంలో, నీ నాలుక విషయంలో, నీ క్రియల విషయంలో, నీ కపటం విషయంలో, నీ వంచిన మాటల విషయంలో, నీ అబద్ధపు మాటల విషయంలో, నీ ఘాతుక లాంటి నాలుక విషయంలో దేవుడు నేను చూస్తా ఊరుకోనని చెప్తున్నాడు. నీలో లోపం ఉంటే సరి చేసుకో, భయం లేకపోతే గొప్పకి రాబోతుంది అని చెప్తున్నాడు. నీకు కానీ నీ బిడ్డలకు కానీ భయం లేకపోతే ఆలోచించు, ఇప్పటికన్నా కన్నీరు కార్చు, వధ జరగబోతుంది, దాన్ని తప్పిస్తానంటున్నాడు. హల్లెలూయా. చూడు, నా మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి మీరు చెప్తాను. ఏవేలు గ్రంథం తీయండి, 2:12. ఏవేలు గ్రంథం 2:12. త్వరగా దొరకలా? ఇప్పుడైనా ఉపవాసం ఉండి నేను మొరపెడుతున్నప్పుడు ఈ వేదనతో కూడిన ప్రార్థన ఇక్కడ నడవట్లేదండి. ఎలా? ఉపవాసం ఉన్నప్పుడు కన్నీరు విడిచి దుఃఖించి మనోపూర్వకంగా దేవుని దగ్గర ప్రార్థన కనపట్ల. ఇక్కడ నిండిపోయి ఉన్నారు, బయట ఎవరో కూర్చోలా, సగం ప్రార్థన అంకులోకి కూర్చున్నాడు. ఉపవాసంలో ప్రార్థన చేస్తున్నావంటే చేతులు ఎత్తాలి, ఎలిగెత్తాలి, కన్నీరు రావాలి. అప్పుడే నీ కుటుంబంలో అయినా సంఘంలో అయినా కార్యాలు జరుగుతాయి. దేవుడు పెట్టే నియమం అలాగుంది. ఉపవాసం ఉన్నావంటే కడుపు మార్చుకుని ఉంటే సరిపోదు. ఏమండి, ఇక్కడ ప్రార్థన జరుగుతున్నప్పుడు ఇక మొదలు పెట్టినాక తిరగడానికి లేదు. ఇలాంటి ప్రార్థన చేయలేదు. కన్నీరు విడుచుచు, దుఃఖించుచు, మనోపూర్వకంగా చేతులు ఎత్తాలి. ఎన్ని కార్యాలు మనం చూడలేం.
3 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఈరోజు ఎందుకు కనపట్లేదు అవి? ఈరోజు ఎందుకు లేవు మన జీవితాల్లో? ఉపవాసం ఉన్నా డింగ్ డింగ్ అయిపోతుంది, వాక్యం చెప్పేది వెళ్ళిపోతాడు సేవకుడు, శుభ్రంగా తినేస్తున్నా పడుకుండా బల్ల చేసుకుంటూ అయిపోతుంది. కానీ ఉపవాసం ఉన్నాను కదా, దోషములు చేశాను కదా, దేవుడు చూసాను కదా, మనపూర్వకమైన పశ్చాత్తాపం ఏది ప్రార్థనలో? 13వ వచనం, మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృప గలవాడినై ఉండి తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములను గాక మీ హృదయములు చింపుకుని ఆయన తట్టు తిరగండి. హృదయపూర్వకంగా పాల్గొంటున్నావా? ఏమండి, పోయిన సంవత్సరం మనకి జస్ట్ ఇంక ఉపవాసాలు మొదలవుతాయి, ఒక 4 రోజులు ఉందనగా ఆ చిట్టకు ఫోన్ చేసి నా ఇంట్లో వారాలు పెడతావా అన్నాడు. నెలకోటాలు పెడుతున్నాం, మళ్ళీ దగ్గరలో ఉపవాసాలు ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు వారాలు ఎందుకమ్మా? దేవుడు కీడు చూపిస్తున్నాడు. దేవుడు ఎవరి మీద చూపిస్తున్నాడు? బిడ్డల మీద చూపిస్తున్నాడు. అవసరం లేదు ప్రార్థన చేసుకో అని మళ్ళీ నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ప్రేరేపణ కలిగితే ప్రార్థన చేశాను. ఏమండి, భయంకరమైన కీడు తప్పించాడండి దేవుడు. ఇక అసలు మనసు ఉండాలి కదా. దేవుడు నాకు గద్దిస్తున్నాడు, నా మనస్సాక్షిని పరిశుద్ధాత్మను గద్దిస్తున్నాడు, నాకు దర్శనంలో దేవుడు మాట్లాడుతున్నాడు, సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, నేను చేసిన క్రియలను బట్టి ఏదో కీడు రాబోతుంది. నీకు అసలు ఆ స్పర్శ తెలియాలి కదా, ఆ తెలివి తెలియాలి కదా. కడుపు కట్టుకుని మనోపూర్వకంగా ఏమండి ఈ వారాలు చేస్తున్నప్పుడు, ఈ వారాలు మొదలు పెట్టినప్పుడు ఈసారి తనకి ఇంట్రెస్ట్ కానీ దేవుడు నన్ను బలపరిచాడు. కానీ చెప్పాడంట, మొదట నీకు ఒక ఆసక్తి ఉందమ్మా, నువ్వు అట్లా చేయి, నీకు మేలు చేస్తానంట. భక్తి చేసామంటే కాదు, మనోపూర్వకంగా అడుగుతున్నాడు ఇక్కడ. ఈ ఉపవాసాలు 2 రోజులు మనోపూర్వకంగా పాల్గొన్నావా? మనోపూర్వకంగా ప్రార్థించావా? నీ గురించి కానీ ఎవరి గురించి కానీ చేతులతో దుఃఖము పొంగుకుంటా వస్తుందా? కన్నీరు వస్తుందా? వేదన పొర్లుతుందా? లేకపోతే నీ ఉపవాసాలకు జవాబు ఎక్కడి నుంచి వచ్చింది? కన్నీరు కార్చేవాళ్ళం అండి. ఉపవాసం కడుపు కట్టుకున్నప్పుడు కన్నీరు వచ్చేదండి బయటికి. ఆ రోదనే కనపడాలంటున్నాడు రాత్రి దేవుడు, ఆ కన్నీరే కనపడాలంటున్నాడు దేవుడు. నీకు ఆశీర్వాదం రావాలన్నా కన్నీరు అనమాల కనపడాలి, కీడు తప్పించబడి మేలుగా మారాలన్నా కన్నీరు అనమాల కనపడాలి. యాకోబు ఆ రాత్రి ఇజ్రాయేలుగా మారి ఆశీర్వాదం పొందుకున్నాడంటే దేవుని కాళ్ళు పట్టుకుని కన్నీళ్లు విడిచి బతిమలాడుకున్నాడంట. ఏదో మొక్కుబడిగా రాకపోతే బాగోదు కదా అని చెప్పి వచ్చి కూర్చుని వెళ్ళిపోయినాకన్నా కన్నీళ్లు కార్చి దేవుని పదాలు పట్టుకోవచ్చు కదా. నా బిడ్డలు ఎలాగున్నారయ్యా, ఇంకా నా బిడ్డలు నీ మాట వినట్లేదు, రాత్రి వాక్యం విన్నాను, నీ మాట వింటే ఆశీర్వాదం ఉందంట, మరి నా బిడ్డలకు ఆశీర్వాదం కావాలయ్యా, ఇదిగో వాళ్ళు ఇలాగున్నారు ప్రభువా అని చెప్పి ఏమండి నీ బిడ్డల కోసం కన్నీరు కార్చొచ్చు కదా. నీవు వాక్యం విన్నప్పుడు నీ గుండెల్లో నా బిడ్డల లేరే, నా కుటుంబంలో లేదని చెప్పని ఆ వేదన పుట్టి కడుపు కట్టుకుని 2 రోజులు కడుపు కట్టుకున్నాను ప్రభువా, ప్రార్థన చేస్తానయ్యా, ఈ మాసంలో నా బిడ్డలకు భయం పుట్టొచ్చు, నా భర్తకు భయం పుట్టొచ్చని ఆడవాళ్ళుగా నువ్వేం చేయకుండా దేవుడే నీకేం చేయాలి? ఎంతసేపు నువ్వు చేయాల్సినట్టు తెలుసుకోవాలి. రాత్రి ఉపవాసం ఉండాలి, కన్నీరు విడవాలి, దుఃఖం పుట్టాలి, మనోపూర్వకంగా ఆయన ఎందుకు రావాలి. నాకు ఇలాంటి నడిపింపు ఇక్కడ కనపట్లేదు, ఇలాంటి ప్రార్థన ఇక్కడ వినపట్లేదు. దేవుడా ఏదో ఒక కృప చూపాడు, ఏదో చేసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం, ఏమండి బల్ల వస్తుంది సిద్ధపడుతున్నాం అనుకుంటున్నారు తప్ప నువ్వు దేవుని దగ్గర ఏం కూడా పెట్టుకుంటున్నావు, దేవుని దగ్గర ఎలా మారుతున్నావు, నువ్వు లోపం కనిపించినప్పుడు దానికోసం ఎంత ఎత్తున పశ్చాత్తాపడాలి, ఆ పశ్చాత్తాపము కనపట్లేదు. హల్లెలూయా. కాబట్టి మీ హృదయాలు, మీ వస్త్రాలు కాదులే కానీ మీ హృదయాలు చింపుకు ఆయన తట్టు తిరగండి. ఒకవేళ ఆయన మనసు తిరుపుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యం పానర్పణ మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? అంటే ఆయన దీవెన దయచేస్తాడు, చేయడని చెప్పని మీకు ఎవరు చెప్పగలడు అంటున్నాడు. కీడు జరగాల్సిన చోట కన్నీరు కాచినందుకు కీడు తీసివేసి మేలు చేస్తాడు, మనసు తిప్పుకుంటాడు దేవుడు అని చెప్తున్నాడు. దేవునికి భయపడు, సముద్రానికి భయపడతావు, ఎలలు వేసిన వాడికి భయపడవా? నీ జీవితంలో తొలకరివాన కడవరవన కురిపించదు ఆయనే కదా, కాలాలు తగ్గట్టు మేలు చేసేది ఆయనే కదా, నీ దోషం తీసేస్తే నీకు రావాల్సిన దీవెన టయానికి ఇచ్చేది ఆయనే కదా. ఆయనకి భయపడలేదా? రాత్రి ఆయనకి భయపడు. ఏదన్నా గడిచిన మాసంలో లోపం ఉందా? నీ గుండెలు పగిలే పశ్చాత్తాపం దేవుని దగ్గర, అది సంఘంలో అయినా రహస్యంగా ఆ గుండెలు పగిలే పశ్చాత్తాపం రావాలి. ఎలాంటి భక్తి చేద్దాం అనుకున్న నేను, ఎలాంటి రోషంతో నా భక్తి యాత్ర మొదలుపెట్టింది నేను, ఎలా మారిపోతున్నాను ప్రభువా, ఎలాగైపోతున్నాను నాయన? నా ప్రార్థన ఏది, నా భక్తి ఏది, నా రోషం ఏది, నా ఆత్మీయత ఏది, నా పరిశుద్ధత ఏది, ఒకప్పటి నా తీర్మానం ఏది, ఒకప్పటి నా తీవ్రత ఏది ప్రభువా? ఎందుకు చల్లారిపోయానయ్యా, ఎందుకు నీరు గారిపోయాను ప్రభువా? దుఃఖం నీకు పుడితే
నువ్వు ఆశించిన దానికన్నా నీ భక్తి జీవితంలో దేవుడు నేను గొప్పగా ఆ రోషముగా తీవ్రంగా మండేలాగా ఆయన చేయగలడు. నీ జీవితంలో కీడు ఉంటే దాన్ని కొట్టివేసి 9వ మాసంలో దాన్ని మేలుగా కూడా మార్చుకోవచ్చు. అట్టి కృప, అట్టి భాగ్యం మన ప్రార్థన బట్టి, మన కన్నీరుని బట్టి దేవుడు మన జీవితాల్లో కూడా కలగజేయును గాక.